హలో హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఖచ్చితంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను కాబట్టి 200% వీడియో ఫుల్గా చూడండి. ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఫుల్గా చూసే వాళ్ళకి చాలా థ్యాంక్స్, అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్, అండ్ జై ప్రభాస్ అని కామెంట్ చేస్తున్న వాళ్ళకు కూడా చాలా 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 థ్యాంక్స్. అండ్ ఒక్కసారి చూడండి, ఇక్కడ నేను మధ్యలో ఇక్కడ మన చదువుతాను, మీరైతే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జై ప్రభాస్ అని ఆల్రెడీ కామెంట్ చేసి చూడండి. ఇక్కడ నేను చదువుతున్నాను. ఆర్టీసీ ఎక్స్ రోడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం విడుదల సందర్భంగా థియేటర్ యాజమాన్యం రామ్ రెడ్డి అన్నగారికి, ప్రేక్షకులకు, అభిమానులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మళ్ళీ ఒక్కసారి అన్నీ చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూసి ఖచ్చితంగా 200% జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. స్కిప్ చేయకుండా ఆల్రెడీ చూస్తున్నారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక్కసారి అక్కడ కూడా మీకు బ్యానర్ చూపిస్తాను, అది కూడా చాలా పెద్ద బ్యానర్, జూమ్ చేశాను, ఒకసారి చూడండి. మనకు ఇటు సైడ్ కూడా చాలా అంటే చాలా బ్యానర్స్ ఉన్నారు. అండ్ కమల్ హాసన్ గారు కూడా ఆ బ్యానర్లో ఉన్నారు. ఒక్కసారి చూడండి. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ మామూలుగా ఉండదు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్తో ఒక్కసారి నేను మీకు ఫుల్గా చదువుతాను, ఒకసారి వినండి. ఖచ్చితంగా మీరు స్కిప్ అయితే చేయకండి. జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం విడుదల సందర్భంగా విచ్చేస్తున్న ప్రేక్షక మహాశయులకు, థియేటర్ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మనకు రెబల్ రామ్, కల్కి ప్రభాస్, యూత్ ఐకాన్ ప్రభాస్ ఫ్యాన్స్, అబిట్స్ అన్ని ఏరియాలో వాళ్ళు ఇక్కడ చాలామంది వచ్చి బ్యానర్స్ కడుతూ ఉంటారు. సూపర్గా ఉంటుంది థియేటర్ కూడా. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం విడుదల సందర్భంగా విచ్చేస్తున్న ప్రేక్షక మహాశయులకు, థియేటర్ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్ని కోట్లు వస్తాయి అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. నేనైతే పక్కా 200%గా గ్యారెంటీగా 1000%గా 3000 కోట్ల కంటే ఎక్కువనే వస్తాయి అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ బజ్, ఈ హంగామా ఇది మామూలుగా లేదు. ప్రభాస్ అన్న రేంజ్, ప్రభాస్ అన్న క్రేజ్ ఏంటో మనకి ఈ బ్యానర్స్లోనే మనకు ఫుల్గా తెలిసిపోతూ ఉంటుంది. కింద కూడా ఒక బ్యానర్ అయితే కట్టారు, కింద అసలు ప్లేస్ లేకుండా మీకు బ్యానర్స్ అయితే కట్టేశారు. ఇది మన ప్రభాస్ అన్న రేంజ్ అంటే. అండ్ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా వచ్చేసాను, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఈ బ్యానర్ కూడా ఖచ్చితంగా చూసి 200% మీరు సబ్స్క్రైబ్ చేయండి. జై ప్రభాస్ అని కామెంట్ చేసేయండి, కామెంట్ చేయకుండా అస్సలకి వెళ్ళకండి. అండ్ ఇటు సైడ్ కూడా నేను చూపిస్తాను మీకు. ఒక్కసారి చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై ప్రభాస్ అని 200% కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ కూడా బ్యానర్స్ కడుతున్నారు. ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో ఫుల్గా చూస్తున్నారని ఆశిస్తున్నాను. అండ్ ఈ బ్యానర్స్ కూడా చూడండి. శంకర్ మఠ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం విడుదల సందర్భంగా ఇచ్చేస్తున్న ప్రేక్షక మహాశయులకు, థియేటర్ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవన్నీ బ్యానర్స్తో నిండిపోతున్నాయి, దుమ్ము లేచిపోతున్నాయి. శంకర్ మఠ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఖచ్చితంగా ఈ బ్యానర్స్ అన్నీ చూసి మీరు జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. అండ్ నాకైతే ప్రభాస్ అన్న మూవీస్లో మిర్చి అంటే ఫుల్ ఇష్టం. 200% మీరు జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మామూలుగా లేదు ఇక్కడ క్రేజ్ మాత్రం. ఒకసారి మళ్ళీ ఇదంతా చూపిస్తాను. పక్కా జై ప్రభాస్ మాత్రం 200% కామెంట్ చేసేయండి. మామూలుగా లేవు పోయా బ్యానర్స్ ఇక్కడ.
దుమ్ము దుమ్ము లేచిపోయా, అసలు థియేటర్ మొత్తం నిండిపోయింది. అంటే ప్రభాస్ అన్న రేంజ్ అంటే అదనుకోండి. ప్రభాస్ అన్న రేంజ్ అంటేనే వేరే లెవెల్, వేరే క్రేజ్. ఐకాన్ కింద ఇక్కడ ఐకాన్ ఆల్ ఇండియా కాచిగూడ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఇది ప్రభాస్ అన్న రేంజ్ అంటే. అర్థమైందా? తెలియని వాళ్ళు ఒక్కసారి చూసి ప్రభాస్ అన్న రేంజ్ ఏంటో తెలుసుకొని లైక్ చేసేయండి. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ అందరూ ప్రభాస్ అన్న సినిమాకి సపోర్ట్ చేస్తారు అని నేనైతే ఆశిస్తున్నాను. మంచి పాన్ ఇండియా సినిమాగా నిలిచిపోతుంది అని, చరిత్రలో నిలిచిపోతుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే బ్యానర్ చూడండి, మన అన్న నిల్చున్న స్టైలు, బాడీ మీద ఆ డ్రెస్ అదంతా అసలు హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఆ జుట్టు పక్కన బ్యానర్లో ఆ స్పెట్స్ లాంటిది మామూలుగా లేదబ్బా. అసలు ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు అంటే ఎంత గ్రేట్, ఎంత క్రేజ్. మామూలు కాదు ప్రభాస్ అన్న అంటే. ఆ బ్యానర్ కూడా చాలా సూపర్ ఉంది భయ్య. అంటే ప్రభాస్ అన్న అంత హెయిర్ తోటి, జూమ్ చేస్తున్నా కొంచెం చూడండి, అంత హెయిర్ తోటి 3 గెటప్స్లో కనిపిస్తున్నాడు. వా, ఏమున్నాడు అసలు. హీరో అంటే ప్రభాస్ అన్న అని చెప్పేసుకోవచ్చు. దుమ్ము లేపేశాడు, దద్దరు వెళ్ళిపోయింది. ఏం బ్యానర్స్ అసలు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అండ్ ఈ బ్యానర్స్ కూడా చూసి ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ వీడియో తొందరలో అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ కల్కి మూవీ రిలీజ్. ఎస్, ఇది ప్రభాస్ అన్న రేంజ్, ప్రభాస్ అన్న స్టామినా అంటే మామూలుగా ఉండదు మరి ప్రభాస్ అన్న అంటే. ఒకసారి చూపిస్తాను, ఒకసారి ఆల్ ఓవర్ ఒక్కసారి చూపించేసేయండి. జై ప్రభాస్ అని ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఎస్ ఆల్రెడీ కామెంట్ చేస్తాను. బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.